చక్రధర్ అయితే కమల్ కాలర్ పట్టుకొని నా కూతుర్నే కొడతావా అని చెప్పి నిన్ను ఏం చేస్తున్నావు చూడు అని అంటూ ఉంటాడు. నా కాలర్ వదలకపోతే నీ కాలర్ పెట్టి నిన్ను కూడా కొడతా అని అంటూ ఉంటాడు కమల్. అలా అనేసరికి ఒకసారిగా చక్రధర్ కాలర్ వదిలేసి చూస్తూ ఉంటాడు. నువ్వే కాదు ఎవరికైనా కోపం వస్తుంది మీ కూతురు ఆడిన మాటలకే అని చెప్పి అంటూ ఉంటాడు కమల్. ఏంటి నా కూతుర్ని అంత దారుణంగా మాట్లాడుతున్నావు, నీకు ఏ హక్కు ఉందని నా కూతుర్ని కొడుతున్నావు అనేది అడుగుతూ ఉంటాడు. నీకే హక్కు ఉందని ఇక్కడికి వచ్చి అడుగుతున్నావు అని చెప్పి ఆ కమల్ అయితే అంటూ ఉంటాడు. ఏమయ్యా పెద్ద మనిషి, ఇదేనా నీ కొడుకు పెంపకం? నీ కొడుకు కొన్ని కోడల్ని కొడుతూ ఉంటే సినిమా చూసినట్లుగా అలా చూస్తున్నావా అని చక్రధర్ అయితే రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు కమల్ని ఉద్దేశించి. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే నా కొడుకు చేసింది తప్పే, కానీ కాదనలేదు. నీ కూతురు ఏం చేసిందా అని నువ్వు నీ కూతుర్ని అడగకుండా నన్ను అడుగుతున్నావు, ఇదేనా నీ పెద్దరికం అని చెప్పి అంటూ ఉంటాడు చక్రధర్ని. నీ కూతురు తప్పుగా మాట్లాడింది కాబట్టే కమల్ కొట్టాడు, లేదు అంటే తను ఎందుకు చేసుకుంటాడు? ఆ విషయం నువ్వు నీ కూతుర్ని అడగకుండా మమ్మల్ని అడుగుతున్నావు, ఇదేమైనా పెద్దరికం అనిపించుకుంటుందా అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా గట్టిగా అంటూ ఉంటాడు. నీ కూతురు తప్పు చేసింది, అందుకే నా కొడుకు నీ కూతుర్ని కొడుతున్నాడు. అంతకు మించి నువ్వు ఇన్వాల్వ్ చేసి దాన్ని ఇంకా పెద్దది చేస్తున్నావు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అంటే కమల్ అయితే కోపంగా చక్రధర్ కేసు అయితే చూస్తూ ఉంటాడు. నీ పెద్దరికం గురించి నువ్వు ఎక్కువ మాట్లాడుకో, నేను కానీ నీ పెద్దరికం గురించి మాట్లాడుకుంటే నువ్వు తలదించుకోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు. పదమ్మ పల్లవి, నీకు ఇక్కడ ఏం జరుగుతుందో చూశాను ఇక్కడ అని అంటూ ఉంటాడు చక్రధర్. అవును డాడీ, చూసావా అందరూ కలిపి నన్ను ఎలా చేస్తున్నారు, అందరూ ఒకటే నన్ను బ్యాట్ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. అలా అనేసరికి పార్వతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అవును, వీళ్ళందరూ కలిపి నిన్ను బ్యాట్ చేస్తున్నారు, నిన్ను కొడుతున్నారు, ఇలాంటి ఇంట్లో నిన్ను ఉంచడం కన్నా తీసుకెళ్ళిపోవడమే బెటర్. పదమ్మ పల్లవి, నాతో పాటు వెళ్ళిపోదాం, వచ్చాయి అనేది అంటూ ఉంటాడు చక్రధర్. ఆగు అని అంటూ ఉంటాడు కమల్. అని అనేసరికి ఒకసారిగా చక్రధర్ అయితే షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటాడు.